హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. క్రికెట్కి అతను ఒక సంచలనం. క్రికెట్ దేవుడుగా మనం ఆయన పిలుచుకోవటం మన అదృష్టం. భారత క్రికెట్ ఆటగాడు, రికార్డుల వేటగాడు సచిన్ టెండూల్కర్ గారి పుట్టినరోజు నేడు. 1973 ఏప్రిల్ 23న పుట్టిన సచిన్ గారికి నేటితో 46 ఏళ్ళు కంప్లీట్ అయ్యాయి. ఇక దీంతో దేశవ్యాప్తంగా ఆయన అభిమానులు ఆయన పుట్టినరోజును సంబరంగా జరుపుకుంటున్నారు. కొంతమంది అయితే ఆయన విష్ చేస్తూ ట్వీట్లు కూడా చేస్తున్నారు. ఇక టాలీవుడ్ హీరో మన రామ్ గారు మాత్రం సచిన్ టెండూల్కర్ గారి పుట్టినరోజుకి అందరూ చేసినట్టు కాకుండా కాస్త వెరైటీగా ఆయన విష్ చేశారనమాట. ప్రస్తుతానికి ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న కారణంగా వాళ్ళను ఉద్దేశిస్తూ ఆయన చేసిన ట్వీట్ ఎలా ఉందంటే, పార్కులో కూర్చుని బిస్కెట్లు తినే వాళ్ళకైనా చెప్పచ్చు, కానీ రూమ్లోకి వెళ్ళి లాక్ వేసుకుని లైఫ్ ఎలారా బాబు అనుకునే వాళ్ళకి ఇలానే చెప్పాలి. ఇంటర్ కూడా పాస్ కానీ భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. అంటే ఇంటర్ విద్యార్థులను ఉద్దేశిస్తూ ఇంటర్ కూడా పాస్ కానీ సచిన్ టెండూల్కర్ గారు దేశం గర్వించదగ్గ క్రికెటర్గా ఎదిగారు, సో ఇంటర్లో ఫెయిల్ అయినంత మాత్రాన ఆత్మహత్యలు చేసుకోవాలా అని చెప్పేసి పరోక్షంగా వాళ్ళపైన ఒక సెటర్ లాంటిది వేశారు. ఇక నెక్స్ట్ మన సచిన్ గారిని అయితే స్ఫూర్తిగా చూపించారు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇక సచిన్ టెండూల్కర్ గారు 24 ఏళ్ల పాటు భారత జట్టుకి ప్రాతినిధ్యం వహించారు. అంతేకాకుండా ఆయన 200 టెస్ట్ మ్యాచ్ల్లో 15,000కు పైగా పరుగులు సాధించారు. 463 వన్డేల్లో 18,467 పరుగులు సాధించి అసలు ప్రపంచంలో అత్యధిక పరుగులు సాధించిన ఏకైక ఆటగాడిగా ఆయన చరిత్ర సృష్టించారు. ఇక ఇంటర్నేషనల్ క్రికెట్లో కూడా 30,000కు పైగా పరుగులు సాధించిన ఆటగాడు మన సచిన్ టెండూల్కర్ కావటం విశేషం అని చెప్పుకోవాలి. సో మొత్తంగా చూసుకుంటే సచిన్ గారు భారత జట్టుకు చేసిన, అంటే క్రికెట్కు చేసిన సేవలకు గాను 1994లో ఆయనకు అర్జున అవార్డు వచ్చింది. 97లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు, అలానే పద్మశ్రీ, పద్మ విభూషణ్ అవార్డులు కూడా మన మాస్టర్ బ్లాస్టర్ని వరించి అని చెప్పుకోవాలి. సో మొత్తంగా 2012లో ఆయన ఇంటర్నేషనల్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. 2013లో పూర్తిగా క్రికెట్కు గుడ్ బై చెప్పేశారు. అదే సంవత్సరం సచిన్ గారికి భారతరత్న అవార్డు కూడా వరించింది. సో మరొకసారి క్రికెట్ దేవుడికి మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తారు మైరా మీడియా. మీరు కూడా విష్ చేయాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికి ఇచ్చేలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పై రావాలనుకుంటే మైరా మీడియాని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.